హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చెరీ స్పార్క్ ఎగ్స్. ఈరోజు మనం నైట్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మన హెయిర్ని 2 పార్టిషన్స్గా అయితే తీసుకోవాలి. సో డీటాంగ్లింగ్ అనేది మనం రూట్స్ నుంచి అయితే చేయకూడదు. స్టెప్ బై స్టెప్ బాటమ్ ఆఫ్ ద హెయిర్ నుంచి మనం చేసుకుంటూ రావాలి. సో ప్రజెంట్ అయితే నేను నార్మల్ కోమ్నే యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర కానీ వుడెన్ కోమ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మీ దగ్గర వుడెన్ కోమ్ ఉంటే దాన్నే యూజ్ చేయండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు. నేను అదే యూజ్ చేసేది. కాకపోతే ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇలాగా 2 సైడ్స్ ఇలా డీటాంగ్లింగ్ చేసేయండి. సో ప్రెజెంట్ అయితే నేను విష్కేర్ హెయిర్ గ్రోత్ సీరం యూజ్ చేస్తున్నాను. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఎలాంటి ప్రమోషన్స్ అయితే ఏం కాదు. రీసెంట్గానే నేను కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. సో నేను ఎక్కడైతే మీరు హెయిర్ రీగ్రోత్ కావాలి అనుకుంటున్నారో అక్కడ ఇలా స్ప్రే చేసుకొని ట్యాప్ చేయండి. విగరస్గా అయితే రఫ్ చేయొద్దు. జస్ట్ జెంటిల్గా హెయిర్ని మనం హ్యాండిల్ చేయాలి. సో ఇలాగా మొత్తం మనకి ఎక్కడైతే మీకు హెయిర్ రిగ్రో కావాలో అన్ని సైడ్స్ మనం ఇలాగా స్ప్రే చేసుకుంటూ రావాలి. సో నేను చాలా విష్కేర్ సీరం కాకుండా చాలా సీరమ్స్ చూశాను. సో మనం ట్రై చేద్దాము అనేసి. సో నేను ఫస్ట్ ట్రై చేసింది వచ్చేసి విష్కేర్ సీరమే. సో హోప్ఫుల్లీ నాకు అది చాలా బాగా సెట్ అయింది. నా హెయిర్ ఫాల్గా కంట్రోల్ అయింది. సో ఆఫ్టర్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనం మసాజ్ అనేది చేయాలా. ఫస్ట్ ఫింగర్ టిప్స్తో చేయండి. నెయిల్స్ అస్సలు పెట్టద్దు హెయిర్లో. నెయిల్స్ అనేవి హెయిర్ బ్రేకేజ్ చాలా ఇస్తుంది. సో నెయిల్స్ అస్సలు వాడొద్దు. ఫింగర్ టిప్స్తోనే మనం మసాజ్ చేయాలి. లేదు అంటే ఇలాంటివి ఉంటాయి కదా మసాజర్స్, అవి తీసుకొని ఇలాగా కొంతమందికి నెయిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇది పర్చేస్ చేసుకొని యూస్ చేయండి. సో జెంటిల్గా 5 to 10 minutes a డే ఒకసారి, నైట్ ఒకసారి 5 to 10 minutes అయితే ఇలా మసాజ్ చేయండి. మనం సో మొత్తం ఇట్లాగా మసాజ్ చేసేసుకోండి. సో దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఫ్లో అయ్యి హెయిర్ ఫాల్ అనేది మినిమైజ్ అవుతుంది. సో అగైన్ ఒకసారి మనం డీటాంగ్లింగ్ అనేది చేసేసుకుందాము. సో డీటాంగ్లింగ్ అనేది చాలా మేజర్ పార్ట్ అండి మన హెయిర్ కేర్ జర్నీలో. సో అది ఎలా చేస్తున్నాము అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రూట్స్ నుంచి పట్టు లాక్కూడదు. ఇలాగా కింద నుంచి అయితే డీటాంగ్లింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఒక హెయిర్ కూడా రాలేదు. సో మనం ప్రాపర్గా అయితే ఫాలో అయితే హెయిర్ కేర్ మనం ఇంటేక్లో కూడా ఉండాలండి. ఓన్లీ ఇలా సీరమ్స్ వాడితే కాదు. పనుకునే ముందు ఇలా లూజ్ బ్రైడ్ అయితే వేసుకోండి. టైట్ పోనీటైల్స్ అవన్నీ అవాయిడ్ చేసేయండి కొన్ని రోజులు. సో ఇలా లూజ్ బ్రైడ్ వేసుకొని హ్యాపీగా పనుకోండి. గుడ్ నైట్ గైస్.